భూములు గుంజుకున్నారు, పరిహారం ఇస్తలేరు. భూములు లేనోళ్లకు పైసలు ఇచ్చారు. దొంగలతోని ఎంఆర్ఓ ఆర్డీఓ కలిసిండ్రు. సీఎం నియోజకవర్గంలోని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. అప్పాయిపల్లిలో రైతుల నిరాహార దీక్షలు. ఒకసారి చూడండి, ఇక్కడ భూమిలో ఏం జరుగుతుందనంటే, ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేయాలని చెప్పి మొదలు పెడుతుంది. అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు పరిపాలించే కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడైనా సరే, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ఇదైనా కావచ్చు. ఏంటంటే ఒక అనువైనటువంటి ప్రాంతం, అనువైనటువంటి ప్లేస్ లో ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి డిసైడ్ చేసేస్తారు. ఆడ ఏ రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఇవి కాదు ఇక. సో ముందుకేం తీసుకొస్తారంటే, ప్రజా ప్రయోజనాల నిమిత్తం, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం బాగోగుల కోసం, ఇగో మేము ఇక్కడ 1000 ఎకరాలు తీసుకొని ఈ ప్రాజెక్టుని నిర్మిస్తా ఉన్నాం అని చెప్పేసి అంటారు. అక్కడ ఉన్నటువంటి రైతులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళకి మించిన వాళ్ళు, అంటే దాదాపుగా ఒక 200 సంవత్సరాల నుంచి వారసత్వం అంతకు మించి కావచ్చు, వారసత్వం వస్తూ ఉంటది. అక్కడే వ్యవసాయం చేసుకుంటాం, అదే మనకు ఆదరు, అదే తిండి, అంతే కదా. సో అక్కడ ఈయన ప్రాజెక్టు కట్టాలి, అక్కడ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టాలి. ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎట్లా తీసుకుంటారంటే, అసలు ఇంకా వీళ్ళు వన్స్ డిసైడ్ అయిపోయి గెజిట్ నోటీస్ ఇచ్చేస్తారు, న్యూస్ పేపర్లలో ఇచ్చేస్తారు అంటమాట. ఫైనల్ అక్కడ నుంచి ఆర్డీఓ వెళ్తాడు, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఆఫీసర్ వెళ్తాడు, కూర్చోబెడతారు, గ్రామ సభలు అంటారు, అయిపోయింది. 1, 2, 3 3 గ్రామ సభలు అయిపోయినాయి, రైట్, పోలు వేసేస్తారు, అయిపోతుంది. ఇది కథ. అంటే ఒక వాల్యూ డిసైడ్ చేస్తారు వీళ్ళు. దానికి ఓ ఎకరానికి ఒక వాల్యూ డిసైడ్ చేసి దీనికి ఇంత. ఇప్పుడు మొత్తం తిప్పి కొడితే ఎక్కడా కూడా లేవు. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా తెలంగాణలో ఓ 10 లక్షలు, ఓ 12 లక్షలు, 14 లక్షలు, ఇక అటు గిరిజన ప్రాంతాలు అయితే 7-8 లక్షలు ఇట్లా ఇచ్చి ఎకరానికి ఇచ్చి దులిపేసుకుంటారు అనమాట ప్రభుత్వం. అట్లా కూడా ఎంత మంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో రైతులు 2021లో ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటే, ఇప్పటికీ సిసిఎల్ఏ నాంపల్లి కోర్టుకి ఆ రైతులు తిరుగుతా ఉన్నారండి. భద్రాచలం నుంచి ఇక్కడ నాంపల్లి కోర్టుకి. భద్రాచలం ఎక్కడ, నాంపల్లి ఎక్కడ, కోర్టు ఎక్కడ, అసలు ఏడిది కథ. ఇవాటి వరకు పైసలు రాకపోయా, వీళ్ళు మాత్రం ఆడ పని చేసుకుంటా ఉంటారు అనమాట. ఇంత డ్రామాలు ఉంటాయి, ఇంత డ్రామాలు ఉంటాయి. ఏదో వచ్చి ఓ 2 సార్లు బతిలాడతారు, పోతారు. ఇగో ఇక్కడ కూడా ఇదే కథ. పరిహారం ఇవ్వట్లేదట. భూములు తీసుకున్నారు కానీ పరిహారం ఇవ్వట్లేదు. ఒకవేళ గెట్ నెంబర్లు అయితే ఆ గెట్ నెంబర్లు కూడా 4 లక్షలు 5 లక్షలు ఇస్తారు. మరి గయ్యాన్ని ఇవ్వాలి. ఇక అంటే ఏం చెప్తా ఉన్నామనంటే, భూమి ఇవాళ తీసుకుంటాడు, రేపు పొద్దుగాల భూమి ఉండదు, వచ్చిన పైసలు అయిపోతాయి. భూమి నీకు మళ్ళీ నీ కొడుకుంటాడు, నీ మనవడు ఉంటాడు, నీ మునుమనవడు కూడా వాటిని అనుభవిస్తాడు. ఇవాళ రేటు పెరుగుతుంది. ఇవాళ 10 లక్షలు ఉంటే రేపు పొద్దుగాల 15 అవుతుంది, 20 అవుతుంది. అది ఆస్తి కదా, పైసలు ఆస్తి ఎట్లయితుంది? ఇంకో ఇట్లా చాలా మంది రైతులు ఆగమైపోతా ఉన్నారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులు కడతా ఉన్నాయి ప్రభుత్వాలన్నీ. అప్పుడు ఆయన ఇప్పుడు ఏనని కాదు కానీ అందరూ. కానీ ఒక సముచితమైనటువంటి న్యాయం చేయాలి. కార్పొరేట్ శక్తులకు దగలబెట్టే బదులు రైతుకు ₹1 ఎక్కువిస్తే మంచిదే, కానీ ఇయ్యరు. సో ఇట్లా కూడా భూములు గుంజుకుంటున్నారు కానీ పైసలు ఇస్తలేరు అనేది ఈడ రైతులు చూడండి ధర్నా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమే, మళ్ళీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నదాతలు ఆందోళనకు దిగారు. అప్పాయిపల్లి ఆ గ్రామంలో 19 సర్వే నెంబర్ దగ్గర రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. కొడంగల్ అభివృద్ధి పేరుతో మెడికల్ వెటర్నరీ కాలేజీల కోసం సర్వే నెంబర్ 19 భూములు తీసుకున్న ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక మెడికల్ వెటర్నరీ కాలేజీల పేరుతోటి కడుతున్నారు. మంచిదే, కడతాం. మరి రైతులు నాగం చేస్తామా? పైసలు ఇవ్వాలి కదా. చిన్న చిన్న లిటికేషన్స్ ఏ ఉంటాయి, ఆ లిటికేషన్స్ అక్కడ ఎంఆర్ఓనే క్లియర్ చేసేవచ్చు. ఎంఆర్ఓ క్లియర్ చేసి లెటర్ రాసి ఆడికెళ్ళి జిల్లా కలెక్టర్కో లేకపోతే సిసిఎల్ఏకో రాస్తే ఆడికెళ్ళి పైసలు పోతాయి. లేదు, ఇది లిటికేషన్ ఉందని చెప్పి తీసి పక్కకు పడేస్తారు. మొత్తం ఆగం. మీరు భూములు తీసుకుంటారు, మేము ప్రాజెక్టులు కడుతున్నాం, డెవలప్ చేస్తున్నాం, మంచిదే. కానీ రైతులకి 0%, అంటే ఎంత ఒక్క మనిషి కూడా లేకుండా ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ వాళ్ళకి న్యాయం చేయగలుగుతావో, ఒకవేళ ప్రభుత్వ కంపెనీలు పడితే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇవ్వగలుగుతావో, కంపెనీలు కాకుండా లేకపోతే కెనాల్స్ లేకపోతే వాటర్ కు సంబంధించినటువంటి ఏమైనా కడితే వాళ్ళకి పైసలు ఏదో ఇచ్చేటటువంటి ప్రయత్నం, మంచి పరిహారం ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అర్థమవుతుందా? రైతు అంటే ఇట్లుంటది. అప్పుడు ప్రభుత్వం అప్పుడు అట్లనే ఉన్నాయి, ఈ ప్రాజెక్టుల కథ ఇప్పుడు అట్లనే ఉన్నాయి. ఇయ్యకుండా మేము ఇట్లనే చేస్తామంటే ఏమైంది? ఇప్పుడు కాళేశ్వరం మీద ఎన్ని నడుస్తున్నాయి ఎలిగేషన్స్, సీతమ్మ సాగర్ మీద ఎన్ని ఎలిగేషన్స్ నడుస్తున్నాయి, అవుతున్నాయా? ఇంతవరకు గాలే.
ఇట్లనే అయితే లాస్ట్కి మరి రైతుల్ని ఏడిపించుకుంటే ప్రాజెక్టులు కడితే అవి ఎటు కాకుండా అయితే లాస్ట్ ఇప్పటికైనా సరే రైతులకి మంచి పరిహారం ఇచ్చి వాళ్ళ భూములు గుంజుకోవడం కాదు, వాళ్ళతో సమ్మతించి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని భూములు తీసుకోవాలి, వాళ్ళ మొహంలో నవ్వు రావాలి, గట్ల చేయాలి. అంతేగాని ఇదెక్కడిది ఏదేమైనా కానీ. సో ఇక్కడ మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే దీక్షలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే మరి కనువిప్పు కలిగి వాళ్ళకి సరైనటువంటి పరిహారం అందించేటువంటి ప్రయత్నం బాధ్యత ప్రభుత్వం చేయాలి.